చిన్న సినిమాగా విడుదలై ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో 'జై హనుమాన్' మనందరికీ తెలుసు. అండ్ తేజ సజ్జ నటన కానివ్వండి, ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ కానివ్వండి, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ మిగతా నటీనటుల యాక్టింగ్ కానివ్వండి, ఎంచుకున్న కథ కానివ్వండి, స్క్రిప్ట్ పరంగా కానివ్వండి, ఒక కొత్త లోకంలో తీసుకెళ్ళి అలా విహరింపజేసి అలా వదిలేశారు. ఈవెన్ జనాలు కూడా సినిమాని అంతగా ఆదరించాడు. అండ్ సినిమా అంతా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటూ నినాదాలు చేస్తా బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది అందరికీ. లాస్ట్‌లో జై హనుమాన్ అని చెప్పారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటది అన్నారు. మరి ఈ సినిమాకున్న సీక్వెల్ ఏంటి? జై హనుమాన్‌లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా ఒక సస్పెన్స్‌గా మిగిలిపోయింది. ఒక స్టార్ హీరో నటిస్తారు అని చెప్పేసి ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చి వదిలేశాడు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ స్టార్ హీరో మన టాలీవుడ్ నుంచి కాదు, బాలీవుడ్ నుంచి అని చెప్పేసి కొత్త న్యూస్ తెర మీదకొచ్చింది. అంటే అక్షయ్ కుమార్ గారు గానీ, లేదా బాబీ డియోల్ కానీ, వీళ్ళు ప్రధాన పాత్రలో 'జై హనుమాన్‌లో' మన హనుమంతుడి క్యారెక్టర్‌లో చేస్తారని, అలాగే రాముడి క్యారెక్టర్‌లోనూ కూడా ఒక నేషనల్ స్టార్‌ని తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేంత వరకు అందరికీ ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అయితే నెలకొనింది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ నిజంగా అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే, ఈ సినిమా నెక్స్ట్ అంటే ఆల్రెడీ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. పార్ట్ 2 మాత్రం 100% 2,000 కోట్లు హ్యాపీగా వసూలు చేస్తారని ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ, ఇంకా మిగతా లాంగ్వేజెస్‌లోనూ ఈ సినిమా ఆల్రెడీ తన సత్తా ఏందో చాటింది. అండ్ చాలా మందికి ఒక అభిమాన సినిమా అయిపోయింది. సో, ఆ క్యూరియాసిటీని కంటిన్యూ చేస్తా పార్ట్ 2 పైన ఉండే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మాత్రం 100% ఇది 2,000 కోట్ల క్లబ్ అంటే కనీసం 1000 కోట్లన్నా దాటుద్దేమో అన్నట్టుగా, అంటే థియేటర్స్ కూడా ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆ రేంజ్‌లో ఉండబోతుందనే తెలుస్తుంది. ఈవెన్ పెట్టుబడి పెట్టడానికి నిర్మాత కూడా రెడీగా ఉన్నాడు. సో, 'హనుమాన్ 2లో మాత్రం బాలీవుడ్ స్టార్స్ ఉంటారు. అండ్ తేజ సజ్జా క్యారెక్టర్ జస్ట్ ఇందులో లిమిట్ వరకే ఉంటదని కూడా ఆల్రెడీ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ 'హనుమాన్ 2' మధ్యలో ఆయన దర్శకత్వం వహించినటువంటి 'అధీరా' అనే ఇంకో సినిమా ఉంది. డివివి దానయ్య వాళ్ళ అబ్బాయితో చేస్తున్నాడు, దాసరి కిరణ్ హీరో. సో, అది తర్వాత 'జై హనుమాన్' ఉంటుంది. అండ్ ఎవ్రీ సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో వస్తాను ఆల్రెడీ చెప్పాడు. 20 స్క్రిప్ట్లు అయితే రెడీ చేసుకున్నాను అన్నాడు. 'జై హనుమాన్' కోసం అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అండ్ నేషనల్ వైజ్‌గా దీనిపైన క్రేజ్ ఇంకా అలాగే ఉందనేది మాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్.